హాయ్ సార్. హాయ్ శరత్. మొన్న ప్రాఫిట్ టు లాస్ పర్సెంటేజ్ క్లాస్ విన్నావా? విన్నాను సార్. అర్థమైందా? అర్థమైంది కానీ మా బుక్ లో ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ వీళ్ళకి ఇచ్చారు సార్. డిస్కౌంట్ ఇలా ఇస్తున్నారు. వాటి గురించి ఇంకా వివరణ కావాలా? ఓకే, లెట్స్ కమ్ టు లెర్న్. బి సిటెడ్. ది స్టేజ్ ఫర్ యు సార్. ఓకే, సో మరి శరత్కి మరి మీకోసం లాస్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా కట్టాలో మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నది ఆల్రెడీ ముందు క్లాస్లో మనం ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ క్లాస్ మీరు విన్నారు కదా, మరొకసారి చూడండి. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ పర్సంటేజ్ సంబంధించి వెతుకుదాం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ సంబంధించి ఏ ఫార్ములా వాడాలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఫస్ట్ ఇది ఫార్ములా. సో మనకి ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైస్ కట్టాలన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ by profit percentage by 100 into CP. 100 into CP. Did you understand, Sarath? Yes sir. So now ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి ఇలా కనుక్కున్నాం. సో ఇప్పుడు మనకు అలా కాదు, మనకి ఏం కావాలి? కాస్ట్ ప్రైస్ కావాలి. వెరీ సింపుల్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఇవంతా ఇటువైపు తీసుకొచ్చారు. 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఇలా కడతాం, సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఇలా కడతాం, కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇలా కడతాం. ఇప్పుడు లెట్స్ కమ్ ద లర్న్ అబౌట్ లాస్ పర్సంటేజ్. హౌ టు ఫైండ్ ద లాస్ పర్సంటేజ్, హౌ టు ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్, హౌ టు ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. లెట్స్ కమ్. See now loss percentage, already I mentioned loss percentage means which one is more, cost price or more, or selling price more? Cost price or selling price? Cost. Yes, loss percentage means cost price more. So Selling price is loss less. means cost price more, selling price less. So how to find the loss percentage? Loss percentage equal to cost price more minus selling price by cost price into 100. This is the formula. Again I repeat, loss percentage equal to cost price minus selling price by cost price into 100. Okay, let's solve this question. Now if you want to find సెల్లింగ్ ప్రైస్, యు వాంట్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇలాంటి సందర్భంలో మనం ఏమి చేయాలి? వాట్ స్టెప్స్ వి విల్ టేక్ టు సాల్వ్ దిస్ వన్? వెరీ 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 సింపుల్. సో మనకు కావాల్సింది ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కట్దాం అనుకోండి. సో ఇక్కడ సింపుల్గా లాస్ పర్సంటేజ్ ఈక్వల్ టు ఎలా కట్టాలి? సో కాస్ట్ బై కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇలా ఉంది కదా, ఈ 100 ని తీసుకొచ్చేసేయండి. అంటే లాస్ పర్సంటేజ్ ఇలా రాద్దాం బై 100 ఈక్వల్ టు 1 మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. ఇది ఇటువైపు తీసుకొచ్చి ఇటువైపు పంపించేసేయండి. అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 1 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 వచ్చేసేది. చూసారా? సో ఇప్పుడు మనం ఏంటి, ఏది కావాలంటే అది కావాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100.
ఇంటూ కాస్ట్ ప్రైస్ ఇలా రాసుకోవచ్చు. అదే కానీ మీకు కాస్ట్ ప్రైస్ కావాలనుకోండి, వెరీ సింపుల్, దీన్ని అలా పట్టుకొని వచ్చేసాయి. సో సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ మనం ఏం రాయాలి, సెల్లింగ్ ప్రైస్ బై 1 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100, ఇది ఇలా రాసుకుంటే వచ్చేస్తుంది. సో అర్థమైందా? లాస్ పర్సంటేజ్ ఫార్ములా వాట్, లాస్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మరి లాస్ పర్సంటేజ్ అంటే దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ తెలిస్తే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు. మరి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి, సెల్లింగ్ ప్రైస్ లాస్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ ప్రాబ్లమ్స్ కామెంట్.